అయిపోతున్నాం. ఇక రానున్న దినాల్లో సూర్యుడు చీకటి తిరుగుతాడు, చంద్రుడు తేజస్సునివ్వకుండా మాట్లాడట. ఇప్పుడు చదవండి 2వ వచనంలో, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. హెచ్చరిక మాట విన్నారండి. నువ్వు పెద్దవాడువో, యవనస్తుడువో, నడి వయసులో ఉన్నావో, వృద్ధాప్యంలో ఉన్నావో, చిన్నతనంలో ఉన్నావో, నీ ఇష్టం. పాపం అనేది నువ్వు చేయకుండా, పాపం జోలికి పోకుండా ముందు నువ్వు దేవుని యొక్కకు నడిపించబడి మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకొని రక్షణానుభవంలో పెరుగు, దేవుని యొక్క వాక్యం వింటా ఉండు, ప్రార్థనలో పెరుగుతూ ఉండు, ప్రభుని స్తుతిస్తూ ఉండు, దేవుని రాకడ కొరకు కనిపెట్టు. ఆయన వచ్చినప్పుడు ఎత్తబడతావు, నేను ఎత్తబడతాను, రక్షణ పొందుకున్న వాళ్ళందరూ ఎత్తబడతారు. మరి రక్షణ పొందుకున్న వాళ్ళందరూ కూడా విడవబడతారు, భూమి మీదే ఉంటారు. అప్పుడు సంగతి ఏంటి? మరలా 1000 ఏళ్ళు పరిపాలన ఉండిద్ది. అప్పుడు ఘోరమైనటువంటి రాజ్య పరిపాలన ఉండిద్ది. విడవబడిన వారికి భయంకరమైన శ్రమలు, కష్టాలు, వేదనలు అప్పుడు ఉంటాయి. అప్పుడు చనిపోదామన్నా కానీ మరణం రాదు. 45 కాదు, 50 కాదు, 60 డిగ్రీలు వచ్చినా కానీ నీకు మరణం రానే రాదు. అంత భయంకరమైనటువంటి మరి శ్రమ అనేది అనుభవించేటువంటి రోజులు రానున్న దినాల్లో మరి రాబోతున్నాయి. కనుక దేవుడు నీకు నాకు ఈ చక్కటి సదవకాశాన్ని ఇచ్చాడు. దీన్ని సద్వినియోగం చేసుకుందాం, రక్షణ పొందుకుందాం, దేవుని రాజ్యానికి సిద్ధపడదాం, పరలోకానికే వెళదాం. మీ గురి అదే ఉండాలి.